సో ఆర్యన్ గారు చాలామంది మన హైదరాబాద్లో చూసుకుంటే ఏంటంటే ఐటీ ఫీల్డ్స్లో నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే దొరికేదే సాటర్డే సండే. ఆ టైం కూడా సైట్ విజిట్ చేయాలి వెళ్ళాలి అంటే చాలామందికి కుదరదు. అంతేకాకుండా మరి నైట్ షిఫ్ట్ చేస్తారు కాబట్టి డే టైంలో పడుకుంటూ ఉంటారు, ఆ టైంలో కాల్స్ చేయలేరు. కానీ రియల్ ఎస్టేట్లో రావాలి లేదంటే ఏదో ఒక పని చేసి పార్ట్ టైంలో మనం డబ్బులు సంపాదించాలి అని ఒక ఆశ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఉందా? 100% అండి, మంచి సొల్యూషన్ ఉంది మా దగ్గర. సో నేను ఈ 10 yearsలో ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేయగలిగాను. ఏంటంటే చాలామంది వస్తారు చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు అనే దాన్ని మనం కొన్ని పాయింట్స్ తీసుకుని ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేశాను. ఎలా అంటే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి మీరు అన్నట్టుగా ఒక 2 days హాలిడేస్ దొరుకుతాయి. ఈవెన్ ఫార్మా వాళ్ళు అయితే 1 day హాలిడేస్ దొరుకుతుంది. ఇంకా ప్రైవేట్ కంపెనీస్లో సండే తప్ప హాలిడేస్ దొరుకుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్న ఒక డేని రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ చేయాలి అంటే వాళ్ళు చేయలేరు కూడా. అంటే ఏ పర్సన్ కన్నా ఒక 1 day రెస్ట్ కావాలి, సండే కానీ ఏదైనా. సో అలాంటి వాళ్ళ గురించి మేము ఏం చేసామంటే ఒక సిస్టమ్ని జనరేట్ చేసి పెట్టాము, అంటే క్రియేట్ చేసాము. ఓకే, వాళ్ళకి తెలిసిన వాళ్ళ సర్కిల్లోంచి లీడ్స్ ఇస్తే మా టీం వాళ్ళ లీడ్స్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళ పేరు చెప్పి కాల్ చేస్తారు, చేసి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ డెమో ఇస్తారు. ఈ డెమోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత సైట్ విజిట్ అరేంజ్ చేస్తారు. సైట్ విజిట్ కూడా అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సైట్లో క్లోజ్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు క్లోజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు క్లోజ్ అవ్వకపోవచ్చు. క్లోజ్ అయిన ప్రతిసారి దే హ్యావ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. రిఫరల్ బోనస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి వస్తుంది. సో దీంట్లో ఒక సక్సెస్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాం. లైక్ మన దగ్గర ఒక కంపెనీ, టాప్ కంపెనీ నేమ్ చెప్పను. సో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే పర్సన్ మన దగ్గర జాయిన్ అయ్యారు, యాజ్ అన్ ఐడి తీసుకున్నారు. సో ఇంట్రెస్ట్గా 2-3 మీటింగ్స్ కూడా వచ్చారు. మీటింగ్స్ వచ్చి బాగానే ఉన్నారు. అంటే విన్న తర్వాత ఏంటంటే తనకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ టైం ఉండట్లేదు. అదే నా దగ్గర షేర్ చేసుకున్నాను. నేను అయినా చేయాలనుకుంటున్నాను, బట్ అవినాష్ అతని పేరు. సో అవినాష్, నేనేమన్నానంటే అవినాష్ నీకు చేయాలనిపిస్తుంది పని లేదంటున్నావు కాబట్టి డూ వన్ థింగ్, నువ్వు కొన్ని లీడ్స్ షేర్ చేయి. ఆ లీడ్స్ వచ్చేసి మన మార్కెటింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా నేను చూసుకుంటాను. ఐ విల్ గివ్ సమ్ సపోర్ట్ టు యూ అన్నాను అనమాట. సో ఆయన హ్యాపీగా చేయడం మొదలుపెట్టాడు. ఒక 1 month 2 months నుంచి లీడ్స్ ఇస్తున్నాడు. బట్ హీఈస్ నాట్ ఆస్కింగ్ వాట్ హ్యాపెండ్, అంటే ఏమైంది అనేది ఎప్పుడు నేను అడగలేదు. సో మా దగ్గర ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎవరి పేరుతో వాళ్ళకి షీట్స్ ఉంటాయి కాబట్టి చేస్తూ ఉన్నాం. సడన్గా ఒక రోజు వచ్చి ఒక కంట్లో నీళ్ళు పెట్టుకుని చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఎందుకు ఏంటంటే నేను పెద్దగా స్టడీ చేయలేదు. ఎందుకు అని అంటే తన కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు 1,10,000 శాలరీ తనకి. 1,10,000 శాలరీ అయితే ఒక కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి, యాక్సిడెంటల్ హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒక నెల రోజులు వెళ్ళలేదు తను. కానీ కంపెనీ వోంట్ పే, ఒక 5 days టైం ఇస్తారు కానీ అన్ని రోజులకైతే పే చేయరు. సో ఆ పే చేయని టైంలో అదే టైం కరెక్ట్గా ఆయనకి వచ్చేటప్పుడు ప్రతిసారి 31st 1కి శాలరీ పడుతుంది. సెకండ్ డేట్న యు ఆర్ గెటింగ్ 1 lakh రూపీ ఫ్రమ్ అదోరి గ్రూప్ అని, అంటే మా కంపెనీ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది ఆయనకి. సో యూఆర్ వెరీ హ్యాపీ. శాలరీ మిస్ అయింది, బట్ ఈ పార్ట్ టైం ఇన్కమ్ ఆయనకి శాలరీలా పడింది. సో అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అక్కడి నుంచి మాకు ఇచ్చే సపోర్ట్ ఎక్కువైంది, అంటే అతనికి కష్టపడే తత్వం ఇంకా పెరిగింది. సో ఇలా ఎందుకు అంటున్నానంటే మా దగ్గర చాలామంది పార్ట్ టైం వర్కర్స్ చేస్తూ ఉంటారు, అంటే పార్ట్ టైంలో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా శాలరీ కంటే ఎక్కువ సంపాదిస్తారు. 60,000, 50,000, 30,000 శాలరీస్ ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర మంచిగా సంపాదిస్తారు. అంటే ఎందుకు ఇది ఇప్పుడు అందరికీ నీడ్ అయ్యింది అంటే, మీకు తెలుసు శాలరీస్ అనేది అసలు ఒక 10th వరకు కూడా రావట్లేదు. ఎవరిని మీరు కనెక్ట్ చేసినా మీ శాలరీ ఎప్పటి వరకు వస్తుందంటే 5th అయిపోద్ది అనుకునే వాళ్ళకు 10th అయిపోద్ది. 15th అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ విన్నా నేను. సో ఎందుకు అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 80sలో అయితే మనకి శాలరీ పడింది అంటే ఖచ్చితంగా 30 days జాగ్రత్తగా నెట్టుకొచ్చేవాళ్ళు మన పెద్దలు, మన పేరెంట్స్ జనరేషన్లో. సో ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అంటే ఈఎంఐ కల్చర్ బాగా పెరిగింది. 1 రూపీ ఇస్తే ఏసీ ఇస్తారు, 1 రూపీ ఇస్తే టీవీ ఇస్తారు, 1 రూపీకి ఫ్రిడ్జ్ ఇస్తారు. ఇవన్నీ 1 రూపీ అనే మనం తీసుకుంటున్నాం. కానీ తర్వాత ఏమవుతుంది, ఈఎంఐలు అయితే మనమే కట్టాలి. సో శాలరీ ఒక 30,000 ఉందనుకుంటే టక్ మన ఒక 5,000, 5,000, 10,000 ఫస్ట్ 2వ తారీఖు వాళ్ళందరూ తీసేసుకుంటారు. సో అక్కడి నుంచి ఏంటి పరిస్థితి, వేరే వాళ్ళు అడగాల్సిన పరిస్థితి. ఒకసారి అయితే అడుగుతాం కానీ ప్రతిసారి అడగలేం. సో నేను మీ ఆదాన్ ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పార్ట్ టైం ఇన్కమ్ చాలా నెసెసరీ. ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనందరికీ ఉపయోగం. ఎందుకు కావాలి అంటే ఓ పక్కన రేట్స్ పెరుగుతున్నాయి కానీ శాలరీస్ అయితే ఆ రేట్లో పెరగట్లేదు. ఓకే, దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో దీన్ని మనం తట్టుకోవాలంటే పార్ట్ టైం మనకి ఏదైనా ఎర్నింగ్ కావాలి. దట్ టు 0 ఇన్వెస్ట్మెంట్తో రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీకు ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే జాబ్ హోల్డర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ
ప్లీజ్ పింగ్ ఈ నెంబర్కి కాల్ చేయండి. 100% నేను పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇవ్వగలను. ఎందుకు అంటే ఇప్పటి నుంచి మేల్కోకపోతే ఏదో ఒక రోజు అర్జెన్సీ వచ్చినప్పుడు వేరే వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇది మీకు కొంచెం హార్డ్గా అనిపించవచ్చు, బట్ ఇది చాలా సీరియస్ ఫ్యాక్ట్ అది. ఎందుకంటున్నానంటే డబ్బులు మనకి ఎప్పుడైనా కూడా ఒక సేఫ్టీ ఫండ్ అనేది ఉండాలి. ఆ సేఫ్టీ ఫండ్ అనేది శాలరీల మీద తీయడం అనేది చాలా కష్టం. ఇటువంటి టైంలో ఐ సజెస్ట్ యూ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. అంటే జాబ్ కూడా చాలామంది సంవత్సరాల తరబడి చేయలేరు. 10 సంవత్సరాలు 15 20 సంవత్సరాల తర్వాత మొనాటమే వస్తుంది. తర్వాత చేయాలనిపించకపోతే ఆ టైంలో మీకు ఒక ఫండ్ ఉంటే మీకు ధైర్యం ఉంటుంది జాబ్ రిజైన్ చేయొచ్చు అని. మీ దగ్గర ఏమీ లేకపోతే, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే చేయాలి. సో అందు గురించి ఏమంటున్నానంటే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఛాన్స్ పార్ట్ టైం చేసుకోండి. చేసుకున్న దాన్ని సేవింగ్స్ చేసుకోండి. ఒక ఫండ్ అరేంజ్ చేసుకుంటే ఎప్పుడైనా మీకు నచ్చలేనప్పుడు హ్యాపీగా ఒక రాజాల్లో బయటకు రావచ్చు. చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఒక పార్ట్ టైం ఇన్కమ్ బిల్డ్ చేసుకోవాలి అని ఎవరికైతే ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్, టైం లేదు, మనం వాళ్ళని కాల్స్ చేసి ఫాలోఅప్ చేయలేము, సైట్కి తీసుకెళ్ళలేము అనుకుంటే ఇలాంటి ఒక సొల్యూషన్ కూడా ఉంటుందని ఇవాళ నాకు కూడా తెలిసింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.